నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ కొత్త గవర్నర్ శివప్రసాద్ శుక్లా, జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ, 5 గవర్నర్ల మార్పు, బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ రాజీనామా. నేటి నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణ అమలు, ఉద్యోగమేళాతో 1,00,000 మందికి కొలువు, ఇందిరా మహిళా శక్తి భవనాల ప్రారంభం, నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డుల పంపిణీ. మండలం యూనిట్గా యూరియా పంపిణీ, యాప్లో మార్పులు, సీఎం ఆదేశాలతో వ్యవసాయ శాఖ కసరత్తు. రాజ్యసభ సభ్యులుగా సింగ్, వివేం నరేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం, భారాస నుంచి పోటీ లేకపోవడంతో ఫలితం ప్రకటించడమే తరువాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిపోయింది. 39 డిగ్రీలను తాకిన ఉష్ణోగ్రతలు, నేడు 6 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు. క్షిపణులు, బాంబులు, డ్రోన్ల దాడులతో యుద్ధం 6వ రోజైన గురువారము పశ్చిమాసియా దద్దరిల్లింది. కొత్త ప్రాంతాలకు దాడులు విస్తరించాయి. క్రీడా వార్తలు. టీ20 ప్రపంచ కప్లో సెమీస్లో ఇంగ్లాండ్పై విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టిన భారత్. నేటి సూక్తి: ఇతరులను ఎలా అభిమానించాలనేది కుటుంబ జీవితం నేర్పిస్తుంది. ఆరోగ్య చిట్కా: పరిమిత స్థాయిలో నెయ్యిని తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నిన్నటి జీకే ప్రశ్న: భారతదేశంలోని రైతుల నుంచి అన్ని పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయనున్న తొలి రాష్ట్రం ఏది? జవాబు హర్యానా. నేటి జీకే ప్రశ్న: స్వర్ణ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?